సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం టీడీపీ ఆఫీస్ లో ఉన్నాము. ఈ రోజు అయితే మంచి శుభవార్త ఇక్కడ విన్నాము. ఇప్పుడు మనతో పాటు ఆ ఆనందాన్ని, హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, టీడీపీ ఇన్ఛార్జ్, తెలంగాణ టీడీపీ ఇన్ఛార్జ్. వారితో ఇప్పుడు అడిగేద్దాము. సార్, ఈ రోజు అయితే వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముందుగా మీకు నమస్తే. చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు చూశారు మీరే, ఈవేళ ఏ విధంగా ఇక్కడికి ఈ బెయిల్ వార్త రాగానే ఇంతమంది వచ్చి ఆనందం పంచుకున్నారంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ చూసి ఎవరి యొక్క అధికారాన్ని కోల్పోతున్నారు కాబట్టి అక్రమంగా కేసు పెట్టి జైలు పాలు చేశారు. ఆ విధంగానే మరి నారా లోకేష్ గారు యువగళం పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తే వారికి వస్తున్న ప్రజాదరణ చూసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వారికి వస్తున్న ప్రజాదరణ చూసి, ఇవన్నీ చూసిన తర్వాత నిస్సహాయ పరిస్థితుల్లో అక్రమంగా కేసు పెట్టి జైలు పాలు చేశారు. అది అక్రమం అనేది స్పష్టంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. సో జైల్లో పెట్టిన తర్వాత విదేశాల్లో కానీ దేశంలో కానీ మన రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా సంఘీభావం తెలియజెప్పారో కూడా వారందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలు, యువత అందరూ కూడా ఈ వర్గం ఆ వర్గం అని కాదు, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేశారు. అదేవిధంగా వారు ఆరోగ్యం గురించి ఆందోళన ఎక్స్ప్రెస్ చేశారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా న్యాయం ఆలస్యమైనప్పుడు కూడా న్యాయం మా పక్షాన ఉంటుందని నమ్ముతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తారని మొదటి రోజు నుంచి కూడా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బెయిల్ ఈవేళ వచ్చిన సందర్భంగా మా యొక్క ఆనందాన్ని ఈవేళ పంచుకుంటా ఉన్నాం. మేము పంచుకోవడమే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య మానవులు కూడా, రోడ్డు పక్కన వెళ్ళే ప్రజలు కూడా, వాళ్ళందరూ కూడా ఆపి వాళ్ళ ఆనందాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏ విధంగా మాకు వారి ఉత్సాహాన్ని తెలియజేశారో మీరు కూడా చూశారు. కాబట్టి ఇటువంటి శుభ పరిణామంలో మేమందరం కూడా ఆనందంగా ఉన్నామని భావిస్తూ, ముఖ్యంగా ఈ ఒకటే కాదు, రేపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా మా పక్షాన ఉంటుంది. కాబట్టి మా నాయకుడు నెక్స్ట్ మంత్ ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పకుండా జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడం ఖాయం. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రావటం ఎవరు ఆపలేరు. ఉన్న ప్రభుత్వానికి ప్రజలు చెమరగీతం పట్టడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా తప్పు మీద తప్పు చేస్తూ అనేక కేసులు పెడుతూ మా యొక్క నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఇంకా ఒక 100 రోజులు మాత్రమే. వారి యొక్క ఏ పని చేసినా కూడా ఆ 100 రోజుల తర్వాత వీటన్నిటి కూడా మూల్యం వాళ్ళు చెల్లించక తప్పదు. సార్, మిగిలిన కేసులన్నిటిలో కూడా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా? అసలు తప్పు చేస్తే కదమ్మా కేసులే అక్రమంగా పెట్టారు. తప్పకుండా న్యాయస్థానాల వాళ్ళు న్యాయం చేస్తారు. న్యాయం మా పక్షాన ఉంటుంది. కేసే అక్రమంగా పెట్టారు. ఇప్పుడు పెట్టిన కేసు కూడా ముందు 3,000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మా నాయకుడు కానీ నాయకులు కానీ నారా లోకేష్ గారు పదే పదే అడిగారు, ఏ అకౌంట్లోకి ఎక్కడ వెళ్ళిందో మీరు ఏమైనా చెప్పగలిగారా? ఎక్కడా లేదు. ఏమీ లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేసి కేసు పెట్టి అధికారం ఉంది కదా అని వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి జైలుకు పంపించారు. వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ పని చేయగలిగారు. 72 సంవత్సరాల వయసులో ఆయనకి ఇంత అభివృద్ధి చేస్తే రాష్ట్రాలకి, దేశ నాయకులు ఉన్న ప్రముఖులు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు. అలాంటిది మరి ఇటువంటి పరిణామాలు తీసుకొచ్చారంటే వీళ్ళు పరిపాలనకే కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటే దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఈవేళ ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కేంద్రంలో ఢిల్లీలో ఉన్నా కూడా అందరూ కూడా దీని మీద చర్చించుకుంటా ఉన్నారు. సార్, ఒక్క విషయం చెప్పండి. అంటే టీడీపీ ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వస్తారని ఊహించలేదా? లేదంటే ఆయన లేరని ఏమైనా వెనక్కి తగ్గారా? కాదమ్మా, ఇప్పుడున్న పరిణామాల్లో వారు జైల్లో ఉన్నప్పటికీ మా యంత్రాంగం అంతా సమాయత్తం చేయటము, డైరెక్షన్ ఇవ్వడానికి కానీ, ఎందుకంటే అక్కడ వారు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ మేమేంటంటే సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేసుకుంటానికి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. కాబట్టి ప్రస్తుతం మాకున్న పరిస్థితుల్లో ఇక్కడ ఆ నిర్ణయం పార్టీ తీసుకోవడం జరిగింది. Okay, right. Thank you, sir.